హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీరేమైనా ఎమోషనల్గా పెయిన్ తీసుకుంటున్నారా? సో మీలాగే మీరు ఇష్టపడిన వ్యక్తి, మీ మనసులో ఉన్న వ్యక్తి, లేదంటే మీ పార్ట్నర్, మీ హస్బెండ్, సో వాళ్ళు కూడా ఇలాగ పెయిన్ తీసుకుంటున్నారా లేదా అనేది చూద్దాం. ఎవరైతే ఎమోషనల్గా పెయిన్ తీసుకుంటున్నారో, ఎవరైతే ఎక్కువగా గుండెల్లో భారంగా ఫీల్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఓకే, సో మీ పర్సన్ కూడా ఇలానే ఫీల్ అవుతున్నారా లేదా తెలుసుకోవడానికి మాత్రమే ఈ రీడింగ్ అనమాట. చాలామందికి వాంటెడ్ టు నో మోస్ట్లీ దిస్ టాపిక్ అని చెప్పి నాకు అనిపించి నేను చేస్తున్నాను. నేను ఒక 3 పైల్స్ ఇస్తాను, ఎందుకంటే ఇక్కడ చాలామంది ఉంటారు కాబట్టి. సో ఫస్ట్ పైల్ ఏంటంటే మీ క్యారెక్టరిస్టిక్స్, మీ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ రెండు చెప్తాను. ఓకేనా? ఫస్ట్ మీ, తర్వాత మీ పర్సన్. సో 3 పైల్స్లో మీకు నచ్చిన పైల్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. మీరు ఎలా అయితే గుండెల్లో పెయిన్ తీసుకుంటారో సేమ్ అలానే మీ పర్సన్ తీసుకుంటున్నారా? డిస్టెన్స్ అయినందుకు, ఓకే, నో కాంటాక్ట్లో ఉన్నందుకు. మీ క్యారెక్టరిస్టిక్స్, మీ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్, మీ క్యారెక్టరిస్టిక్స్, మీ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్. 1 2 ఫైల్ నెంబర్ 3 మీ క్యారెక్టరిస్టిక్స్, మీ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా? సో మీకు ఏ పైల్ అయితే ఎక్కువగా నచ్చుతుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనం రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ 2 to 3 సెకండ్స్ మీ ఇంట్యూషన్ యూస్ చేయండి. ఎక్కువగా ఏదైతే మీకు అట్రాక్ట్ చేస్తుందో ఆ పైల్ని చూస్ చేసుకోండి. హోప్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకుంటున్నా. సో సెకండ్ పైల్ నేను ఇక్కడే పెడుతున్నా, లైక్ ఇక్కడ మీకు కనిపించేలా. అండ్ ఫస్ట్ పైల్ ఇక్కడ పెడుతున్నా, మీకు కనిపిస్తుంది, రైట్? ఫస్ట్ పైల్, సెకండ్ పైల్, ఇప్పుడు సారీ సెకండ్ పైల్, థర్డ్ పైల్. సెకండ్, థర్డ్, ఇది ఫస్ట్ పైల్. ఎవరైతే ఫస్ట్ పైల్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ ఇప్పుడు చూద్దాం. మీ క్యారెక్టరిస్టిక్స్. మిమ్మల్ని మీరు నమ్ముకునే వ్యక్తి ఎక్కువగా, అండ్ మీరు ఎవరికి ముందుగా ఏది చెప్పరు, జరిగిన తర్వాత చెప్దాంలే అనే మెంటాలిటీ. ఎందుకంటే జరిగితే చెప్తే జరగదేమో అనుకునే మెంటాలిటీ, ఒంటరిగా ఉండే మెంటాలిటీ. అదే చెప్తున్నా, ఎవరితో పెద్దగా షేర్ చేసుకునే మెంటాలిటీ కాదు. అండ్ మీ పర్సన్ కూడా అంతే, మీకు తగినట్టే ఒంటరితనాన్ని ఎక్కువగా థింక్ చేస్తారు, ఒంటరిగా డెసిషన్స్ తీసుకుంటారు, ఒక విషయాన్ని చాలా చాలా టైం తీసుకుంటారు. ఐ మీన్ డెసిషన్స్ చెప్పడానికి కానీ, యా, చిన్నదాన్ని కూడా ఆ పర్సన్ టైం తీసుకునే పర్సన్. ఓకేనా? చిన్న విషయాన్ని కూడా మీ పర్సన్ ఏంటంటే టైం తీసుకొని గుజుగులాడి అంత ఫాస్ట్ డెసిషన్ మేకర్ అయితే కాదు, చాలా డీప్ థింకింగ్ చేస్తారనమాట. లైక్ చాలా లాంగ్ టైం పీరియడ్ తీసుకుంటారు. మీరేంటంటే అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వింగ్ మెంటాలిటీ ఎక్కువ, సీక్రెట్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తారు. చెప్పకూడదు అంటే మిమ్మల్ని మీకు ముందే చెప్పేస్తుంది, ఇది చెప్పాలా వద్దా, రాంగా రైటా, ఇలాంటి మెంటాలిటీ ఎక్కువ. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఒక డివైన్ ఫెమినిన్, లైక్ మీకు ఎవరో ఒక డైటీ కానీ ఎవరో ఒక ప్రొటెక్టర్ అయితే ఉన్నారు మీకు. ఓకేనా? సో ఇప్పుడు మీ రీడింగ్ చూద్దాం. మీరు ఎలాగైతే ఎమోషనల్గా పెయిన్ తీసుకుంటారో మీ పర్సన్ అలాగే పెయిన్ తీసుకుంటున్నాడా? ఫైల్ నెంబర్ 1.
ఎస్, అవును. ఓకే. ఎస్, మీ పర్సన్ కూడా మీరు ఎలాగైతే పెయిన్ తీసుకుంటున్నారో అలానే పెయిన్ తీసుకుంటున్నారు. మీరు అనేవాళ్ళు ఆ పర్సన్ లైఫ్లో విష్ ఫుల్ఫిల్మెంట్ అంట. మీతో లైఫ్ అనేది కొనసాగించాలి అనుకుంటున్నారు. మీతో ఉన్న లైఫ్ని ముందరికి తీసుకెళ్ళాలి. చాలా స్ట్రాంగ్ మెంటాలిటీతో ఉన్నాడు ఈ పర్సన్. చాలా చాలా లైక్ ఓకే. సో ఎస్, మీరైతే ఎలాగైతే తీసుకుంటున్నారో ఎమోషనల్ పెయిన్, ఈ పర్సన్ కూడా ఎమోషనల్ పెయిన్ తీసుకొని ఎమోషనల్ పెయిన్ తీసుకోవడము, తన బ్లాకేజెస్ని బ్లాక్ చేసుకోవడము, లైక్ తన పనులు కూడా అంత సక్రమంగా ఏం జరగట్లేదు అని చెప్తున్నాడు. అండ్ సో తన లైఫ్లో ఎక్కువగా ప్రజెంట్ ఏంటంటే కన్ఫ్యూజన్స్ ఎక్కువ, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఇంకా ఉంది. ఓకే, తన లైఫ్లో ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ సిచ్యుయేషన్స్, ఓకే, అండ్ నెగిటివిటీ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయాలి అనుకుంటున్నాడు. హార్ట్ బ్రోక్ సిచ్యుయేషన్, థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ నుంచి ఆ పర్సన్ అయితే కనుక్కొని ముందరికి రావాలి అని అయితే అనుకుంటున్నాడు. అండ్ ఆల్రెడీ ఎండప్ అయిపోయిన సిచ్యుయేషన్, కన్ఫ్యూజన్ సిచ్యుయేషన్లో నుంచి ఎవరితో ఒకరితో మాట్లాడి క్లియర్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. లైక్ పీపుల్తో కానీ, గ్రూప్ ఆఫ్ పీపుల్తో కానీ ఆల్రెడీ డిస్కషన్ జరిగినట్టుంది. మీలో కొంతమందికి ఆల్రెడీ డిస్కషన్ జరిగినట్టుంది. ఆ పర్సన్ వచ్చేసి సో స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో వెయిట్ చేయండి. ఆ పర్సన్ అయితే కూడా ఎమోషనల్గా పెయిన్ తీసుకున్నాడు. సో ఆ పర్సన్ యాక్షన్ తీసుకుంటాడా? ఆ పర్సన్ యాక్షన్ తీసుకుంటాడు. కొంచెం టైం ఇవ్వండి. ఓకే, సో కొంచెం టైం ఇస్తే, కొంచెం ఏం చాలానే టైం ఇవ్వాలి, ఎందుకంటే ఈ పర్సను గుర్తు చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఓకే, ఎస్, పెయిన్ అయితే తీసుకుంటున్నాడు. ఓకే, చాలా కష్టంగా ఉంది ఆ పరిస్థితి. ఈ పరిస్థితి ఏదైతే ఎండ్ అయిపోయిందో దాంట్లో నుంచి స్టెప్ రావడానికి కష్టంగా ఉంది. ఎందుకు ఇలా అయింది, ఏం జరిగింది, ఏంటి సిచ్యుయేషన్, ఎందుకు వెళ్ళిపోయింది, తను నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయింది, ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎందుకు మా ఇద్దరికి మనసులు విరిచేశారు, ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఎస్, చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నాడు, చాలా కన్ఫ్యూజన్ మైండ్. ఆ పర్సన్కి ఇంట్యూషన్ అనేది మెయిన్ పని చేయలేదు. మీకు పని చేస్తుంది కానీ ఆ పర్సన్కి పని చేయడం లేదు. ఓకేనా, ఎంత ఒంటరిగా ఉన్నా కూడా తనకి ఆన్సర్స్ అనేవి ఇంకా దొరకడం లేదు. అది పాల్ నెంబర్ 1 వాళ్ళ రీడింగ్. ఓకే, సో ఎమోషనల్ పెయిన్ అయితే తీసుకుంటున్నాడు. ఇప్పుడు పాల్ నెంబర్ 2 వాళ్ళ రీడింగ్ చూద్దాం. ఓకేనా, మీరు కెరియర్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తారు, మనీ పైన, కెరియర్ పైన, జీవితం 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 జీవితం. ఆ పర్సన్ వచ్చి డబల్ మైండ్ సెట్ పర్సన్. ఒకసారి మూమెంట్ చేయాలంటాడు, ఒకసారి అయిపోతాడు, ఒకసారి నెగిటివ్లో ఉంటాడు, ఒకసారి పాజిటివ్లో ఉంటాడు. 2 ఫేజెస్ ఉన్నాయి ఆ పర్సన్కి, డార్క్ ఫేజ్ అండ్ లైట్ ఫేజ్, 2 ఫేజెస్ ఉన్నాయి. లైక్ లేదంటే ఆ పర్సన్ ఏదో ఒక విషయంలో బట్ ఆ పర్సన్ లైఫ్కి ఆ పర్సనే హీరో. యాక్చువల్గా చెప్పాలంటే ఆ పర్సన్ లైఫ్కి ఆ పర్సనే హీరో. లైక్ ఆ పర్సనే ఏం చేయాలని ఆ పర్సనే చేయాలి. అలాంటి టైప్ ఆఫ్ పర్సన్ మీ పర్సన్. ఓకేనా, సో ఎమోషనల్గా పెయిన్ తీసుకుంటున్నాడా లేదా అనేది చూద్దాం ఇప్పుడు. ఫైల్ నెంబర్ 2 ఆ పర్సన్ ఎమోషనల్గా పెయిన్ తీసుకుంటున్నాడు. ఫైల్ నెంబర్ 1 ఎలా అయితే ఫీల్ అవుతున్నాడు, ఎలా ఫైల్ నెంబర్ 2 ఆ పర్సన్ ఎమోషనల్ పెయిన్ తీసుకుంటున్నాడు. అట్లీస్ట్ 100% ఎనర్జీ చేయండి.
మీ సిచ్యుయేషన్ అనేది టైం వల్ల ఎండ్ అయింది. లైక్ మీ రిలేషన్షిప్ అనేది యూనివర్స్ వల్ల ఎండ్ అయింది అని చెప్తున్నాడు. అండ్ మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్ ఏదైతే ఉందో దానివల్ల చాలా గొడవలు జరిగినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా ఈ సిచ్యుయేషన్ కూలిపోవడానికి మెయిన్ కారణం అతనికి ఉన్న డౌట్సే అంట. అతనికి ఉన్న డౌట్స్ థర్డ్ పార్టీ వాళ్ళు క్రియేట్ చేసిన నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ థాట్స్ వల్ల అంట. సో ఎమోషనల్గా పెయిన్ తీసుకుంటున్నాడా అంటే పర్సన్ వచ్చేసి స్టిల్ ఈ పర్సన్ మర్చిపోలేదు. ఓకేనా, ఇద్దరి మధ్య జరిగిన ఇంకా థర్డ్ పార్టీ కూడా ఇంకా స్టిల్ ఈ కూలిపోయిన విషయాన్ని ఇంకా గుర్తు చేస్తూనే ఉంది థర్డ్ పార్టీ అనేది. ఓకే, థర్డ్ పార్టీ అనేది ఇంకా గొడవలు క్రియేట్ చేస్తూనే ఉంది. లేదంటే ఆ థర్డ్ పార్టీలో మీ పర్సన్ ఇంకా గొడవలు ఫేస్ చేస్తూనే ఉండాలి. ఓకే, లైక్ ఏం చేయాలి అంటే వాళ్ళకి ఎదురెళ్ళలేకపోతున్నాడు. ఓకే, ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీతో ఎదురెళ్ళలేకపోతున్నాడు. లేకపోతే మీతో హార్ట్ బ్రేక్స్ చేస్తున్నారు కదా, సో దానికి ఎదురు రాలేకపోతున్నారు. అది ఈ పర్సన్ అయితే చెప్తున్నారు. ఎమోషనల్గా మీరు ఎలా అయితే పెయిన్ తీసుకున్నారో, ఓకే, మీరు బాధపడినట్టు రోజు థింక్ చేస్తున్నారో లేదా, రోజు థింక్ చేస్తున్నారు ఈ పర్సన్. ఓకే, మీరు ఎలా అయితే థింక్ చేస్తారో సేమ్ అలానే ఈ పర్సన్ కూడా థింక్ చేస్తున్నారు. డోంట్ వరీ. సో జస్ట్ టైం ఇవ్వండి. టైం ఇచ్చేస్తే ఆ పర్సన్ అయితే కమిట్మెంట్ ఇస్తారు. లైక్ 2 days, 2 weeks, 2 months. ఓకే, ఆ పర్సన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, 2 years లోపు మీ రిలేషన్షిప్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. క్లియర్ అవుతుంది. వితిన్ 2 months లోపు క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లిటిల్ బిట్ అప్పుడు కూడా కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయాలి. బట్ కానీ యూ హ్యావ్ టు మేనేజ్ లిటిల్ బిట్. మెల్లమెల్లగా సర్దుకుంటా పోతాయి. ఓకే, 2 months తర్వాత ఈ పర్సన్ మేబీ కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే పైల్ నెంబర్ 2 అండ్ ఈ క్యారెక్టరిస్టిక్స్కి మ్యాచ్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ రీడింగ్. నో కాంటాక్ట్ సిచ్యుయేషన్. ఓకేనా, స్టిల్ ఉంది. ఈ సిచ్యుయేషన్ ఏదైతే కూలిపోయిందో ఆ సిచ్యుయేషన్ ఇంకా గుర్తు చేస్తున్నారు. థర్డ్ పార్టీ గుర్తు చేస్తున్నారు. మీ పర్సన్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఈ పర్సన్ ఈ సిచ్యుయేషన్లో నుంచి బయట వచ్చి లవ్ ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీకు వస్తారు. ఓకే, హస్బెండ్ మెటీరియల్. ఓకే, అంతే అనమాట. పైల్ నెంబర్ 2 ఫీల్ అవుతున్నారు. ఓకే, ఫీల్ అవుతున్నారు. డోంట్ వర్రీ. నో కాంటాక్ట్. ఓకే, ప్లీజ్. ఇన్ కాంటాక్ట్ వాళ్ళకి కాదు, ఓన్లీ నో కాంటాక్ట్. ఇప్పుడు పైల్ నెంబర్ 3 చూద్దాం. మీ క్యారెక్టరిస్టిక్స్. మీరు దేనికి యాక్షన్ తీసుకోరు, అన్నింటికి ఆగిపోతారు. ఆగడమే, స్టెప్ తీసుకోవడం అంటూ ఉండదు. అన్నింటినీ ఆపేసి అక్కడ దగ్గర వరకు తీసుకొచ్చి మళ్ళీ మూమెంట్ చేయరు. అలాంటి క్యారెక్టరిస్టిక్స్ మీద మీ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్. మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయే పర్సన్. ఉన్న పరిస్థితిలో నుంచి ముందరికి వెళ్ళిపోయి నెగిటివిటీని ఈజీగా వదిలేసి ముందరికి వెళ్ళిపోయే పర్సన్, మూవ్ ఆన్ అయిపోయే పర్సన్. ఓకే, ఈజీగా మూవ్ ఆన్ అయిపోతారు అలాంటి పర్సన్. చేంజ్ రావాలి, ఇలానే ఉంటా కుదరదు అనుకునే పర్సన్. చూద్దాం, మీరు ఎమోషనల్గా పెయిన్ తీసుకున్నట్టు మీ పర్సన్ తీసుకున్నారు. ఈ సిచ్యుయేషన్స్ మీకైతేనే ప్లీజ్ వాచ్ చేయండి, లేదంటే లేదు. ఇంకొక పైల్ సెలెక్ట్ చేసుకోండి. మీ క్యారెక్టరిస్టిక్స్ ఇవైతేనే చూస్ చేసుకోండి.
మ్మ్. ఈ పర్సన్ కూడా ఎమోషనల్ పెయిన్ అయితే తీసుకున్నారు. తన చుట్టూ ఎంతమంది ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా మీ గురించి అయితే డెఫినెట్లీ ఏదో ఒక రోజు నైట్ మాత్రం డీప్ థింకింగ్ చేయడం, డీప్గా ఓవర్గా ఏడ్చడం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. పాస్ట్లో చేసిన మిస్టేక్ మీరు కానీ ఈ పర్సన్ కానీ వదిలేసి సిచ్యుయేషన్ని ఎండప్ తీసుకొని స్టెప్ తీసుకోకుండా మాట్లాడకుండా ఉన్న సిచ్యుయేషన్లో ఆ పర్సన్ ఇప్పుడు తెలుసుకుంటున్నారు, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఓకేనా? యా, ఈ పర్సన్ కూడా ఎమోషనల్ పెయిన్ అయితే తీసుకుంటున్నారు. బట్ కానీ నాట్ ఎవ్రీ టైం నేను అదే చెప్తున్నా. ఎక్కువగా ఈ పర్సన్ లైఫ్లో ఈ పర్సన్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్కి వెళ్ళి ముందరికి పాజిటివ్స్ చూసే పర్సన్, రిలేషన్షిప్స్కి ఎక్కువగా వాల్యూ ఇచ్చే పర్సన్. రిలేషన్షిప్లో అంటే వాళ్ళ ఫ్యామిలీ కట్టుబాట్లు, లైక్ వాళ్ళ ఫ్యామిలీ మాటల్ని జవదాటకుండా వాళ్ళ మాటల్ని ఏమంటారు, వాళ్ళ మాటల్ని కేర్లెస్గా చేయకుండా ఉండే పర్సన్ ఈ పర్సన్. అలాంటి పర్సన్. అందువల్లే మీకు ఏంటంటే ఈ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ అనేది లేట్ అవుతుంది. ఓకేనా? సో ఈ పర్సన్ కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ వెయిట్ చేయాలి. ఇంకా హీలింగ్ కావాలి ఈ పర్సన్కి. హీలింగ్ అయిన తర్వాతనే ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసిన తర్వాత మీకు ఎమోషనల్ కప్ ఇస్తాడు. ఓకే, లవ్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. సో హీలింగ్ అనేది రావాలి. ఎండప్ సిచ్యుయేషన్ నుంచి స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వండి. మీకు హ్యాపీ ఫ్యామిలీ ఉంది. సో స్పిరిచువల్ వేలో కనెక్ట్ అయిన వాళ్ళకి తొందరగా రీయూనియన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఈ పైల్ వాళ్ళకి. ఓకేనా? సో అంతే. పైల్ నెంబర్ 3 మీకు కూడా చెప్పాను కదా, చాలా క్యూట్ పైల్. ఐ హోప్ ఇట్ రెజనేట్స్ విత్ యూ. నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు ఈ పైల్ అనేది రెజనేట్ అయింది అనేసి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుంటాను. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మీ పెయిన్ని తగ్గిస్తుంది అని చెప్పి నేను ఈ టాపిక్ని చూస్ చేసుకొని చేశాను. చాలామంది ఈ క్వశ్చన్ ఉంటుంది, నేను ఎంతైతే బాధపడుతున్నానో అవతల నా పర్సన్ కూడా ఇలానే బాధపడుతున్నాడా, లేక హ్యాపీగా తిరుగుతున్నాడా అనేసి. సో అందుకే ఈ టాపిక్ చేయాల్సి వచ్చింది నేను. ఓకేనా? లవ్ యూ ఆల్. బై బై. సీ యూ.